హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా 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 బాగున్నాను. మీరందరూ కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో చాలామంది అయితే నాకు డౌట్ రైజ్ చేశారండి. ఒకసారి మీరు వెయిట్ చెక్ చేసుకుంటున్నారా లేదా? ఆన్లైన్లో కొంటే వెయిట్ అనేది మిల్లీగ్రామ్స్లో తేడా ఉంటుంది, దానివల్ల మీకు థౌజండ్స్లో అయితే లాస్ ఉంటుందని చాలామంది అయితే అంటున్నారండి. సో వాళ్ళ కోసం ఈ వీడియో నేను వెయిట్ అయితే చెక్ చేసుకుని క్లియర్గా చూపిస్తున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి. నా ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకొని చూసిన వాళ్ళందరికీ చాలా 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 థ్యాంక్స్ అండి. ఇంకెవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో ఈరోజు వీడియోలో ఈ వెయిట్స్ అనేవి ఆన్లైన్లో కొంటే చాలా తక్కువగా ఉంటాయి, మిల్లీగ్రామ్స్లో చాలా తేడా ఉంటుంది. దానివల్ల మనకైతే థౌజండ్స్లో అయితే లాస్ వస్తుందని చెప్పారు కదా. సో వాళ్ళకి నేను ఆల్రెడీ అయితే కనుక్కున్నానండి. నేను ఈ 10 గ్రామ్స్ కాయిన్ కొనుక్కున్నాను కదా, ఇది మలబార్లో ఆఫ్లైన్లోనే తీసుకున్నాను, కానీ వాళ్ళకి నేను ఆల్రెడీ కనుక్కున్నాను. ఇది వచ్చేసి ఎయిర్ వెయిట్ ఏదో అని చెప్పారు. సో దానివల్ల మనకి తక్కువగానే కొంచెంగానే తక్కువ ఉంటుందని చెప్పారు. సో ఇక్కడ చూసారా, నేను 10 గ్రామ్స్ కాయిన్ అని తీసుకున్నాను కదా. సో చూడండి, నెట్ వెయిట్ వచ్చేసి 10 గ్రామ్స్ అండి. ఇదైతే నేను ఆఫ్లైన్లోనే తీసుకున్నాను, కానీ దీని వెయిట్ చెక్ చేస్తే అంత మిల్లీగ్రామ్స్లో అయితే తేడా ఉందండి. నేను దీని వెయిట్ వీడియోస్ కూడా ఇందులో ఇంక్లూడ్ చేస్తాను చూడండి. సో ఇది 22 క్యారెట్స్ గోల్డ్ కాయిన్ కదా. సో ఇది నేను ఆఫ్లైన్లోనే తీసుకున్నాను, కానీ నాకు వెయిట్ టాలరెన్స్ అనేది వచ్చిందండి. సో నేను తీసుకున్నది, నేను అబ్జర్వ్ చేసింది అయితే ముత్తూట్ వాళ్ళది చాలా క్లియర్గా వచ్చిందండి. సో మనకి ఇక్కడ ముత్తూట్ వాళ్ళు కూడా చూపిస్తారు. వెయిట్ వచ్చేసి 1 గ్రాము, నెట్ వెయిట్ వచ్చేసి 1 గ్రామ్ అని అన్నారు కదా. సో ముత్తూట్ వాళ్ళది అయితే నేను అబ్జర్వ్ చేసింది అయితే ప్రతిదీ 1 గ్రామ్లోనే ఉందండి. మిల్లీగ్రామ్స్ కానీ తక్కువ లేదు ఎక్కువ లేదు, కరెక్ట్గా 1 గ్రామ్లో ఉంది. సో ఇది ముత్తూట్ వాళ్ళదండి. సో వీళ్ళదైతే నాకు క్లియర్గా 1 గ్రామ్ అంటే 1000 మిల్లీగ్రామ్స్ వచ్చింది. వీళ్ళు వెయిట్లో అయితే ఎటువంటి ఇది లేదండి. సో నేను 10 గ్రామ్స్ ఒక్కటే నేను ఆఫ్లైన్లో తీసుకున్నానండి. ఇవన్నీ కూడా నేను ఆన్లైన్లోనే తీసుకున్నాను. సో నాకైతే ఎటువంటి ప్రాబ్లము అయితే రాలేదు. సో మీరు ఖచ్చితంగా ఆన్లైన్లో పర్చేస్ చేసుకోవచ్చండి. అలానే ప్యూరిటీ సర్టిఫికేట్ కూడా అడుగుతున్నారు కదా, నెక్స్ట్ వీడియోస్లో నేను ప్యూరిటీ కూడా చూపిస్తాను. ఇది గవర్నమెంట్ సర్టిఫికేషన్ అండి. సో మనము ఈ ఎస్ఎస్ సర్టిఫికేట్ అని ఉంది కదా, ఇది గవర్నమెంట్ సర్టిఫైడ్ది. సో మనకి ప్యూరిటీలో కూడా మనం ఎటువంటి సంకోచాలు అయితే పడవసరం లేదు. సో నేను వచ్చేసి బీమా కాయిన్ కూడా నేను ఆన్లైన్లో తీసుకున్నాను కదా. ఇక్కడ బీమా వాళ్ళు అయితే క్లియర్గా ఇచ్చారండి. టాలరెన్స్ ప్లస్ ఆర్ మైనస్ 0.02 గ్రామ్స్ అని, అంటే మనకి 2 మిల్లీగ్రామ్స్ అనమాట. సో ఎందుకంటే ఇందులో ఎయిర్ ఫిల్లే ఏమో అయి ఉంటుందని చెప్పారు. సో మనకి ఇందులో ఉండేది 1 గ్రామ్ ఉన్న మనకి ప్లస్ అయినా అవ్వచ్చు, లేకపోతే మైనస్ అయినా అవ్వచ్చు అండి. సో ఇది బీమా వాళ్ళ కాయిన్. నేను ఇవన్నీ ఆన్లైన్లోనే తీసుకున్నాను. సో అదేవిధంగా మల్బార్ వాళ్ళది కూడా ప్లస్ ఆర్ మైనస్ అనేది చూపిస్తారు. మనకి ఇక్కడ రాస్ అయితే ఉందండి, ప్రతిదానికి నేను చూపిస్తాను చూడండి. జాయాలుకాస్ వాళ్ళది ఉంది కదా, ఇక్కడ కూడా ప్లస్ ఆర్ మైనస్ అని ఉంటుంది. వెయిట్ టాలరెన్స్ ప్లస్ ఆర్ మైనస్ అని చూపిస్తారు. అదేవిధంగా మలబార్ది కూడా ఉంటుందండి. సో అన్నిటికీ ప్లస్ ఆర్ మైనస్ అనేది చూపిస్తారు, మనం చూసుకోవాలి. చూడండి, టాలరెన్స్ ప్లస్ ఆర్ మైనస్ 0.02 గ్రామ్స్, అన్నిటికీ ఇలా 0.02 గ్రామ్స్ అనే ఉంటుందండి. సో మనం అయితే ఆన్లైన్లో తీసుకున్న పర్వాలేదు, ఆఫ్లైన్లో తీసుకున్న పర్వాలేదండి. సో బయట కొంతమంది ఆఫ్లైన్లో అంటున్నారు కదా, సో వాళ్ళే ఇలాగా ఇలా వేసి వెయిట్ వేసి దీనికి అయితే మిల్లీగ్రామ్స్లో ఒకవేళ తగ్గుంటే తగ్గించేసి ఇస్తారండి. దానికి మనం ఆఫ్లైన్లో తీసుకుంటే జిఎస్టీ పడుతుంది, అదేవిధంగా విఏ ఛార్జెస్ అనేవి కూడా పడతాయి కదా. సో అవి ఉండకుండా ఉండాలనుకుంటే ఈ విధంగా ఆన్లైన్లో తీసుకొచ్చండి. 2 మిల్లీగ్రామ్స్ అంటే చాలా తక్కువ కాస్టే ఉంటుంది. సో చాలామంది అయితే వెయిట్ చెక్ చేయమని అడిగారు కదండి. సో ఇది 10 గ్రామ్స్ కాయిన్, దీని వెయిట్ వచ్చేసి మనకి 9.989 అంటే
మనకి దగ్గర దగ్గర 11 మిల్లీగ్రామ్స్ అయితే తేడా ఉందండి. మిగిలినవన్నీ 24 క్యారెట్స్ గోల్డ్ కాయిన్స్ కదా. ఫస్ట్ అయితే నేను మలబార్ వాళ్ళది వేయించి చూస్తున్నాను. సో 1000కి 2 అంటే 1000 మిల్లీగ్రామ్స్కి ఎక్స్ట్రా 2 ఉన్నాయి. 0.02 గ్రామ్స్ అయితే ఎక్స్ట్రా వచ్చింది. అదేవిధంగా ముత్తూట్ వాళ్ళది అయితే పర్ఫెక్ట్గా 1 గ్రామ్ ఉందండి. ముత్తూట్ వాళ్ళది నేను చెక్ చేసినవన్నీ 1 గ్రామ్స్ ఉన్నాయి. భీమా వాళ్ళది 0.999 గ్రామ్స్ వచ్చింది. అంటే 0.01 మిల్లీగ్రామ్స్ తక్కువ భీమా వాళ్ళది వచ్చింది. అలానే జాయలుకాస్ వాళ్ళది కూడా 0.01 గ్రామ్ అయితే తక్కువ వచ్చిందండి. సో నాకైతే తక్కువగా వచ్చింది 10 గ్రామ్స్ తీసుకున్నాను కదా, దానిలోనే నాకు మిల్లీగ్రామ్స్ అనేది కొంచెం ఎక్కువ తేడా వచ్చాయి అనిపించింది. మిగిలినవన్నీ నాకు పర్ఫెక్ట్గానే వచ్చాయండి. మహా అయితే 0.01 ఆర్ 2 గ్రామ్స్ తప్ప మిగిలినవన్నీ బాగా వచ్చాయి. సో మనం ఆన్లైన్లో తీసుకోవడం వల్ల ఎటువంటి ప్రాబ్లం అయితే లేదని నా ఒపీనియన్ అండి. బయట షాప్స్లో ఉన్న ఇలానే ఇస్తారండి. దీనికి వెయిట్ కట్టి దానికైతే రేట్ కడతారు, కానీ మనకి విఏ ఛార్జెస్ అవి పడతాయి కదా. సో ఇవి టోటల్ చూపిస్తున్నాను చూడండి. నా దగ్గర ఉన్న టోటల్ 16 గ్రామ్స్. సో ఇది టోటల్గా వచ్చేసి 15.985 గ్రామ్స్ అయితే వచ్చాయండి. సో ఈ వెయిట్ పిక్స్ అయితే అన్నీ యాడ్ చేస్తున్నాను చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతాయి. ప్రతిదీ ఎంతెంత గ్రామ్ పడింది అనేది నేను క్లియర్గా పిక్తో సహా యాడ్ చేస్తున్నాను. మనకి మ్యాక్సిమం అన్నీ 1000 అంటే 1 గ్రామే పడ్డాయండి. కొన్ని మాత్రం కొన్ని మిల్లీగ్రామ్స్ల తేడా వచ్చాయి, కొన్ని మిల్లీగ్రామ్స్ అయితే ఎక్స్ట్రా వచ్చాయి. సో ప్రతిదీ అయితే మీకు వెయిట్లో చూపిస్తున్నాను. నాకు 10 గ్రామ్స్ అనేది ఎక్కువ మిల్లీగ్రామ్స్లో అయితే తేడా వచ్చిందండి. సో ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు ఎంతో కొంత యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. చాలామంది డౌట్ చేశారు కదా, సో డౌట్ క్లియర్ అయిందని అనుకుంటున్నానండి. సార్ ఇటువంటి వీడియోస్ మరెన్నో కావాలనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా నేను ఎటువంటి వీడియోస్ చేయాలనేది కూడా నా కామెంట్ సెక్షన్లో తెలియజేస్తే నేను ఖచ్చితంగా వాటిని అయితే చేస్తాను. అదేవిధంగా ఏవైనా డౌట్స్ ఉంటే నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇంకా వీడియోస్ అడుగుతున్నారండి. 1/2 గ్రామ్స్, 1 గ్రాము, 1/2 గ్రాము, 100 మిల్లీగ్రామ్స్ వాటిని కూడా ఎలా పర్చేస్ చేసుకోవాలని అడుగుతున్నారు కదా. అది నెక్స్ట్ వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. అదేవిధంగా ఈ కాయిన్స్ అన్నీ ఏం చేస్తారని అడుగుతున్నారు కదా. సో నేను ఈ 22 క్యారెట్స్ కాయిన్ అయితే నేను ఒక ఆర్నమెంట్ కోసం అయితే తీసుకున్నానండి. ఈ మిగిలినవన్నీ వచ్చేసి నేను పర్చేసింగ్ చేసింది ఇన్వెస్ట్మెంట్ పర్పస్గానే తీసుకుంటున్నానండి. అదేవిధంగా ఈ 2026 రిజల్యూషన్లో కూడా నేను మంత్లీ ఎలా అయినా ఒక కాయిన్ తీసుకుందాం అనుకుంటున్నాను. అది 1/2 గ్రామ్ అయినా అవ్వచ్చు, 1 గ్రామ్ అయినా అవ్వచ్చు. నేనైతే ఫస్ట్ నుంచి అనుకున్నానండి ఇలా ఒక్కొక్క కాయిన్ తీసుకొని ఇయర్కి అట్లీస్ట్ ఒక 12 గ్రామ్స్ అయినా సేవ్ చేసుకుందామని. ఎందుకంటే గోల్డ్ రేట్ పెరుగుతుంది కదా, మనం ఒకేసారి తీసుకుందామంటే మన తగింది కాదు. సో అందుకోసమే అన్నట్టు నేను ఒక్కొక్క గ్రామ్ తీసుకుందామని అనుకుంటున్నాను. అది కూడా ఆన్లైన్లో ఆఫర్స్లో ఉండేటప్పుడే తీసుకుందామని అనుకుంటున్నానండి. ప్రజెంట్ గోల్డ్ రేట్ పెరిగిపోతుంది కదా, సో ఆఫర్స్ కూడా లేవండి. సో అది కూడా చూసుకొని కొందాం అనుకుంటున్నాను. సో ఈ వీడియో ఎవరికైనా నచ్చినట్టయితే లైక్ చేయండి. అదే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఎటువంటి వీడియోస్ చేయాలనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్రజెంట్ హైప్ ఉంది కదా, నా వీడియోకి హైప్ చేస్తే ఇంకొంతమందికి సజెస్ట్ చేయబడుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఆల్.